నమస్తే. నేను సిరి. 'తండేల్' మూవీ నిన్న రిలీజ్ అయిపోయింది. కానీ అప్పుడే పైరసీ రూపంలో ఆ సినిమా అయితే బయటకొచ్చేసింది. దీంతోనైతే అల్లు అరవింద్ గారికైతే కొన్ని కోట్ల రూపాయలు నష్టమన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం 'తండేల్' మూవీ చూసుకుంటే నిన్న రిలీజ్ అయింది. అండ్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్‌తోని వెళ్తుంది. ఇదే క్రమంలో ఏంటంటే అప్పుడే హెచ్‌డీ పైరసీ ప్రింట్ కూడా బయటకొచ్చేసింది. దీనివల్ల అరవింద్ గారికి అంటే అరవింద్ గారికైతే కొన్ని కోట్లల్లో నష్టం అని కూడా మనకి వార్తలొస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఈ పైరసీని అంతమొందించడానికి అసలు ఎట్లాంటిది మనము అసలు ఏం చేస్తే అది ఆగిపోతుందంటారు అసలు? ఏం చేస్తది ఆగిపోతుందనంటే, అది అసలు కావాలని ఎవరు నష్టానికి చేయరు కదా! ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గానీ, మా వాళ్ళు గానీ, లేదా ఇతరత్రా చాలా చాలా సందర్భాల్లో దీని మీద కేసు సైబర్ క్రైమ్ వాళ్ళకి కేసు బుక్ చేయడము, వాళ్ళ మీద సీరియస్‌గా తీసుకోవడము, వాళ్ళే సొంతంగా కొంతమంది నిష్ణాతులను పెట్టుకొని, లేదంటే హ్యాకర్స్‌ని పెట్టుకొని అసలు ఇది ఎవరు ఇట్లా చేస్తున్నారని ఇప్పుడు జనరల్‌గా అవి మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని కొన్ని ఏవో విన్నాను. ఓ 2, 3 పేర్లు. వాటికి సంబంధించి అందులో రాకుండా జాగ్రత్త పడుతూ, వాటికి సంబంధించి ఎక్కడి నుంచి అవి సర్వర్లు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఐపీ అడ్రస్ ఎక్కడిది, ఏంటి రకరకాలుగా చెక్ చేస్తున్న నేపథ్యంలో ఒక పవర్ఫుల్ హ్యాకర్స్ని తీసుకునే హ్యాకర్స్ని ద్వారా వాటిని హ్యాక్ చేసినప్పటికి కూడా మరలా అక్కడికి ఒక 4 రోజుల్లోనో 2 రోజుల్లోనో ఇంకొక పాత్ అడ్రస్ అంటారు. ఆ పాత్ అడ్రస్తో కొత్త ఛానల్ ఇంకోటి అదే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఇవన్నీ ఇట్లా చూస్తుంటే అసలు దాని ఏదో తెలుగులో సామెత అంటారు చూసారా, శతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా వీళ్ళు ఇంత జాగ్రత్తలు పడుతుంటే అంతకన్నా అంటే మంచి కన్నా చెడు త్వరగా వ్యాపిస్తుంది కదా. సో మంచి టెక్నాలజీ డెవలప్ అవుతుందనే నేపథ్యంలో దాంట్లో మంచి కన్నా ప్రజలే మళ్ళీ ఇన్ ద సెన్స్ సామాన్య పౌరులే సిటిజన్సే దాన్ని అడదోరలో పడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని ఎంతమంది వ్యూ చేశారు, ఎంతమంది చూశారు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అనే ఆప్షన్స్లో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో కూడా యూటిలైజ్ చేసుకుంటారు. దానికి మళ్ళీ యాడ్స్గా జనరేట్ చేసుకోవడం అని. బట్ వీళ్ళకేంటి బ్రెడ్ అండ్ స్వెట్ పెట్టి ఎంత కోట్లు ఖర్చు పెట్టి తీసి దాని మీద ఎంతో నమ్మకంతో జరుగుతున్న నేపథ్యంలో ఇట్లా జరిగిపోవడం వల్ల ఎంత దారుణం ఉంటుంది. అసలు అంత క్లియర్ వ్యూగా అంత ఇదిగా పిక్చర్ రెడీ అయిపోయిందని అంటే ఎట్లా. ఈ మధ్యకాలంలో నేనే రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, గేమ్ చేంజర్ కూడా అలాగే వచ్చేసింది, తర్వాత పుష్ప 2 కూడా అలాగే వచ్చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ 2013 అనుకుంటా, 13లో అత్తారింటికి దారేది, అది మరీ దారుణం. అంటే అందులో పనిచేసే వాళ్ళే ఎవరో బయటికి మొత్తం సినిమా అంతా రిలీజ్ చేసేయడం, ఇదంతా అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ కాబట్టి బయట మళ్ళీ రిలీజ్ అయ్యి అన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు తండేల్ లాంటి మూవీసు నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్స్ కాబట్టి వీళ్ళంతా. సో వీళ్ళ సినిమా బాగుంది, అసలు నేను మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది. చైతన్య యాక్షన్ కానీ, సాయి పల్లవి సినిమాగా యాక్షన్ కానీ చాలా హైప్ ఉంది. అండ్ మోర్ ఓవర్ చందు మొండేటికి నాకు తెలిసి కార్తికేయ 2 తర్వాత నెక్స్ట్ మూవీ ఇదే అనుకుంటా, ఎంత గ్యాప్ తీసుకొని. సో అంత ఎక్స్పెక్టేషన్ దొరికిన సినిమా దాని దగ్గర రీచ్ అయినప్పటికీ ఇట్లా వచ్చేయడం వల్ల ఎంత నష్టం అవుతుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఇంకోటి కూడా మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. వ్యూవర్స్కి ఇది తెలిసే ఉంటుంది, బట్ నాకే తెలిసే అనుకుంటున్నా కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఏదైతే తండేల్ మూవీ కొంచెం స్లోగా ఉంది, ఎక్కువ ల్యాగ్ ఉంది, అంతా ఓకే కానీ చైతన్య సాయి పల్లవి యాక్షన్ వరకు ఓకే కానీ మిగతా అంతా ఏదో అని చెప్పి ఆల్రెడీ ఓవర్సీస్లో ఇది టాకు, మరి కాసేపట్లో మన ఛానల్ది ఒక రివ్యూ కూడా మీకు ఇవ్వబోతుందని చెప్పి ఒక వెబ్సైట్ ఛానల్ పెట్టాడు. సో అది నిన్న మధ్యాహ్నము మొన్న మధ్యాహ్నం వరకు, మొన్న ఆఫ్టర్నూన్ వరకు సంథింగ్ సాయంత్రం వరకు ఇంకా డబ్బింగ్ అన్నీ అవుతున్నాయంట. ఈలోగా ఓవర్సీస్లో రిలీజ్ చేసిన ఎవరు చెప్పాడమ్మా అంటే, ఇంక ఓవర్సీస్లో మనకన్నా ముందు రిలీజ్ అవుతుందని చెప్పి రిలీజ్ అవ్వకపోయినా కూడా ముందే ఈ టాకు చేసేస్తున్నారు. మరి గేమ్ చేంజర్కి ఏం చేశారు, ఒక 28 మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి కావాలని పని కట్టుకొని గేమ్ చేంజర్ బాగాలేదు, ఫ్లాపు, ఏదో శంకర్ సినిమాలు రొటీన్గా ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేశారుగా. తీరా సినిమా చూస్తే అంత దారుణంగా అయితే లేదు, ఒకసారి చూడొచ్చు అనేలాగే ఉందిగా. అంత దారుణం సినిమా అయితే ఇట్లాంటి చాలా స్టోరీలు డిఫరెంట్గా వచ్చాయి సేమ్ పొలిటికల్ ఎనర్జీ మీద. సో అట్లాంటి వాటికి కూడా దారుణం, అసలు ఒకసారి కూడా చూడలేమన్నట్టుగా బ్యాడ్గా పోర్ట్రే చేశారు. వాళ్ళ తర్వాత పట్టుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఒక సినిమాకి సంబంధించి ఏదైతే నడుస్తుందో దాని మీద కొన్ని వందల వేల కుటుంబాలు నడుస్తున్నాయో
వాటన్నిటిని పట్టుకొట్టినట్టుగా ఇలా చేయడం వల్ల. సో దీనికి ఒక రకమైన మాఫియా తయారైపోయింది అని అనుకోవాలి, దాన్ని మాఫియానే అనుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే అరే ఇంతమంది బతుకుతున్నారు అంటే దీని మీద కూడా మళ్ళీ బతుకుతున్నారంటే కొంతమంది కాంట్రవర్సీ కూడా మాట్లాడుతున్నారు. మరి సినిమా రేట్లు పెంచేస్తున్నారు కదా, మరి సామాన్యుడు చూడడం ఎలా అంటే ఓటీటీకి వస్తుంది, అంతవరకు మేము ఆగలేము. ఆగకపోతే మానే, నీకెందుకు అంత సినిమా అంటే పిచ్చి? నువ్వు అంతవరకు రిలీజ్ రోజే చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడు. లేదు థియేటర్లు రేట్లు పెంచేశారంటే ఓటీటీ వచ్చే వరకు ఆగు. లేదు పని కట్టుకొని మల్టీప్లెక్స్కే వెళ్ళాలా, మల్టీప్లెక్స్లో వెళ్తే చాలా కాస్ట్ ఉంది అంటున్నారు, 300 రూపాయలు టికెట్ అంటున్నారు. నువ్వు సింగిల్ స్క్రీన్కి వెళ్ళవా? చిన్న మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయిగా, 100, 150, 70, 80 రూపాయలకు కూడా ఉన్నాయిగా, మరి వాటికి వెళ్ళొచ్చుగా. నీకు పాష్ లైఫ్ కావాలి, డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ ఎవరి వెర్షన్ కరెక్ట్? ఒకవైపు రేట్లు పెంచేస్తున్నారు, సామాన్యుడు చూసేదలా అని చెప్పి గొంతు చించుకునేది వీళ్ళే. మరోవైపు రిలీజ్ రోజు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళేది వీళ్ళే. ఎవరు తప్పు అంటారు? వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారా, లేదా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి రేట్లు పెంచుతున్నారా? చెప్పండి. కాబట్టి గుడ్డు ముందా పిల్ల ముందా అనే వాదనలో ఎవరిది ముందని చెప్పలేం. కాకపోతే వాళ్ళు కష్టపడి తీస్తున్నందుకు ఓకే, ఒక మోస్తరు వరకు ఓకే. ఇప్పుడు దాంట్లో కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. ఇదే స్టోరీ ఎక్కడో ఫారెన్లో తీయాలా, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాలోనో గోదావరి జిల్లాలోనో తీస్తే కుదరదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఒరే ఎవడు స్థాయి తగ్గట్టు వాడు చూస్తాడు. ఏబిసి సెంటర్లో ఉంటాయి, అవి కాకుండా మల్టీప్లెక్స్ సెంటర్లు, మెట్రోపాలిటన్ సిటీస్ వేరు. ఏ క్లాస్ సెంటర్, బి క్లాస్ సెంటర్, సి క్లాస్ సెంటర్లు ఉన్నాయి. పల్లెటూర్లు, పట్టణాలు, నగరాలు, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్. సో వాటికి తగ్గట్టుగా రేటు, వాడు కరెంటు బిల్లు, మెయింటెనెన్సు, అక్కడ కట్టాల్సిన మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్సులు ఇవన్నీ కలుపుకొని వాడు రేటు పెంచుతాడు. ఆ రేటు పెంచిన తర్వాత వాడికి కొంత మిగలాలి. వాడికి కట్టగా మిగలాలంటే ప్రొడ్యూసర్ కూడా రేట్లు పెంచాలిగా. ఇది వీళ్ళ వెర్షన్, అంతే కదా. ప్రొడ్యూసర్కి మీరు చాలామంది చెప్తారు, ఒకసారి రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు కూడా ఆ శోభు యార్లగడ్డ వాళ్ళు అదే చెప్పారు. చాలామంది చెప్తారు 1,800 కోట్లు 1,000 కోట్లు వచ్చాయంటారు. కానండి ఇవన్నీ లెక్కలు చూసుకునేసరికి మిగిలేది అంతా ఉండదు. మా శ్రమ చూస్తే ఎంత ఉంటుంది, కాకపోతే మంచి నేమ్ వచ్చింది అంతవరకే. కానీ ఎంత మార్కెట్ చేయాలి, పైసలు ఎలా వస్తాయి, దానికి వాళ్ళు ఎంత వచ్చిందని చెప్తే సరిపోయిందా? దానికి ట్యాక్స్లు కట్టుకోవాలా? రెడీగా ఆడిటర్స్ ఉంటారా? లేదంటే వాళ్ళెవరు ఐటీ వాళ్ళు ఉంటారా, రైట్స్ ఈబీ వాళ్ళు ఉంటారా? మరి వీటిని తప్పించుకోవడం ఎలా? అవన్నీ బ్లాక్ చేయడానికి వీల్లేదుగా. సో అట్లా ప్రొడ్యూసర్ అనేవాడు చాలా పెడతాడు, చాలా టెన్షన్ పడతాడు. ఎంత పురుటి నొప్పులు పడి సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇటువంటి జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఒక మాఫియా తయారై ఈ సినిమాలన్నింటినీ ఇలాగా వెంటనే పైరసీ రూపంలో బయటికి తీసుకొచ్చేస్తుందో, కొన్నాళ్ళకి ఇలాగ చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకి, పోనీ ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు, పోనీ ఒక 100 ఏళ్ళు అనుకోండి, ప్రొడ్యూసర్ అనేవాడు ఇంక ఉండడుగా. నష్టాలు చవి చూస్తే ఇంక ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడమ్మా? రాడు కదా. రానప్పుడు అప్పుడు సినిమాలే ఉండవు. సినిమాలు ఉండకపోతే మిగతా ఆ సినిమాలు టికెట్ల మీద కానీ, గేట్ కీపర్ కానీ, ప్రొజెక్టరోడు కానీ, సమోసాలు అమ్ముకునేవాడు కానీ, ఇలా పైరసీలు చేసుకునేవాడు కానీ, వీటి మీద వ్యంగ్యంగా, వెటకారంగా, కామెడీగా రాసుకునే సోషల్ మీడియా వాళ్ళు కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎలా బతుకుతారమ్మా? ఆ సినిమా అనేది లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొంచెం అరే మరీ ఎక్స్ట్రీమ్కి పోవద్దురా అన్నట్టుగా ఉండాలి. పైరసీ చేయడం ఎంతవరకు కరెక్టు? పోనీ ఓటీటీలోకి వచ్చాక పైరసీ చేసినా కొంత బెటరు. వాళ్ళకి ఓటీటీ డీల్ ఉంటుంది. కొంతమంది పైరసీ కొంచెం క్లారిటీ తక్కువ ఉందని ఓటీటీలో చూసుకుంటానంటే ఓకే. ఇక రిలీజ్ రోజే పైరసీ చేయడం 24 గంటలు కాకముందే మళ్ళీ దాని మీద రివ్యూస్ కూడా ఇంకా అక్కడ ఎవడ రిలీజే అవ్వలేదు, లోపల స్టూడియోలో టాక్ తీసుకొచ్చి ఓ మోస్తరుగా ఉందంట, అక్కడ కొంచెం లెందీగా ఉందంట, చైతన్య భాష అది బాగుంది కానీ ఇది బాగోలేదంట. ఎట్లా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే పర్టికులర్గా ఒక వర్గానికి చెందిందే హిట్టా? వాడికి నచ్చకపోతే 2.75 ఇచ్చేస్తాడా? నీ ఇష్టమేనా? అంటే నీకు అంతవరకే ఆలోచించావు, నీకు అలాగే నచ్చింది కాబట్టి 2.75. అలాగే రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నారు. అది కొంతమందికి నచ్చలేదు, మన అంత మాత్రం వాళ్ళు తక్కువ రేటింగ్ ఇచ్చారా? అది కాదు కదా. నీ అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం మీద రుద్ది చెప్పడం కూడా రివ్యూ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి ఈ మాఫియా అనేది కొద్దిగా ఆలోచించాలని ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.